మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మీకు 16 పాయింట్స్ తెలుగులో ఉన్నాయి. ఈ 16 పాయింట్సే మన వైట్ పేపర్. ఈ 16 పేపర్ పాయింట్స్ని ఇంగ్లీష్లో మార్చి ఇంకో పీడిఎఫ్ మీకు ఇస్తాను. ఎందుకంటే ప్రపంచం అంతా తెలియాలంటే ఇంగ్లీష్లో ఉండాలి. 17 పాయింట్ ఉంది, అది కూడా ఇచ్చేస్తాను. 17, 18 2 పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తాను. అలాగే ఇందులో ఉన్నవి మీరు పూర్తిగా చదవండి. దాన్ని ఇయర్స్గా నేను తగ్గొచ్చు, అది మీరు మన ఇంగ్లీష్ పీడిఎఫ్లో చూడొచ్చు. 99.9% ఇదే మంది, అంటే ఆ ఇయర్స్ రావడం లేట్ అవుతుంది. ఇది మన వైట్ పేపర్, ఇది మీరు చూడండి. మనం ఇచ్చిన వైట్ పేపర్ని స్వార్థంతో రేటు పెరిగినప్పుడల్లా అమ్మేసుకుని అనేక మంది వైట్ పేపర్స్ చూసుంటారు. మీరు కమ్యూనిటీ లేని వైట్ పేపర్లు చూసుంటారు. మీరు వైట్ పేపర్ అంటే ఒక ప్రజా ప్రయోజనాల కొరకు, భావితరాల భవిష్యత్తు కొరకు, ఒక దేశ రక్షణ కొరకు, ఇలా ప్రజల ఉపయోగాల కొరకు రాసిన వైట్ పేపర్స్ ఉండవు. వాడు అంటే ఎవరైనా సరే వారు 1,00,000 కోట్లు కాయిన్స్ పెట్టాడు అనుకోండి, లేదా 10,000 కోట్లు కాయిన్స్ పెట్టాడు అనుకోండి, ఎంతో కొంత పెడతారు. ఇంకా అంతకంటే ఎక్కువ 10 లక్షల కోట్ల కాయిన్స్, అన్లిమిటెడ్ కోట్ల కాయిన్స్ కూడా పెట్టిన ఉంటారు. మన దాకా చాలా లిమిటెడ్గా ఇచ్చాను. వాళ్ళు 10% ప్రజల దగ్గర ఉంటే మిగతాది అంతా కంపెనీ దగ్గర ఉంటుంది. వైట్ పేపర్ అంటే అందరికీ అర్థం ఏంటంటే ఎంత కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్స్ని జనాల దగ్గర ఎంత ఉన్నాయి, వాడి దగ్గర ఎంత ఉన్నాయి అని చూడడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ నా కుటుంబ సభ్యుల కొరకు, నా పిల్లలైన మీ కొరకు, మనందరి కొరకు నేను రాసిన వైట్ పేపర్ కేవలం మీ తాలూకా భవిష్యత్తు, మన పిల్లల తాలూకా భవిష్యత్తు కొరకు రాసాం. ఎందుకంటే ఒక మనిషి కొన్నాళ్ళుండి వెళ్ళిపోవచ్చు, కానీ తను లిఖించిన ఎంతోమంది తలరాతి, ఆ తలరాత ఎప్పటికీ చెరిగిపోదు. మనం ఉండం, మన పిల్లలు ఉండరు, మన మనవులు ఉండరు, మన మనవనులు ఉండరు, కానీ వాళ్ళందరినీ కాపాడడానికి ఒక రాజ్యాంగం లాంటి ఒక మంచి బయలు రాశాను. దాని వివరణ ప్రతిదీ మీకు ఇస్తాను. ఉదాహరణకి ఇందులో మిలిటరీ వాళ్ళకి అని నేను పాయింట్ తీసుకుంటే, ఆ మిలిటరీ వాళ్ళకి ఏ సందర్భంలో ఎలా ఇస్తామో, ఒక దేశం అంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకలాగే ఇస్తామా, లేదు ఈ దేశంలో ఇంత జనాభా ఉంది కాబట్టి పలానా దేశంలో చాలా జనాభా ఉంది అక్కడ ఎక్కువ అనేలాగా, ఒకవేళ మన సైనిక సోదరులకి ఏదైనా జరిగితే అది ఏ ప్రాతిపదికన వాళ్ళ కుటుంబాలకి నేరుగా వెళ్ళాలి. ఇలాంటి అనేక విషయాలు ప్రతి పాయింట్ మీద నేను మళ్ళీ తర్వాత రాస్తాను. దాన్నే అనుసరించి వెళుతుంది. అలా వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు బోర్డర్స్లో ఉండి, ఇప్పుడు నేను తెల్లవారు లేచి ప్రశాంతంగా రాత్రంతా పడుకొని ఉదయాన్నే లేచి నా పిల్లలతో మాట్లాడుతున్నాను, అంటే మీతో అలా మాట్లాడుతున్నా అంటే అక్కడ బార్డర్లో నిద్ర లేకుండా కూర్చొని కను రెప్పలను కూడా మోయకుండా ఎప్పుడు ఎవడు వచ్చి నా దేశం మీద అటాక్ చేస్తాడు, అలా అటాక్ చేస్తే నన్ను నమ్ముకుని 140 కోట్ల మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కాబట్టి నేను ఇక్కడ బలంగా కాపలా కాయాలని వ్యక్తిగత ఇన్స్పిరేషన్, అంటే స్పెషల్గా అంటే పర్సనల్ ఇన్స్పిరేషన్. తనకు ఎవరు అనుకుంటూ చెప్పరు, ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా మీరు నాకు చెప్పినట్లు, కానీ తనకు తానే నా ప్రజలు అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ఆ చలిలో లేదా ఆ ఎండలో లేదా సముద్రంలో లేదా అడవిలో కాపలా కాసేటువంటి నా సైనిక సోదరులందరికీ కూడా చక్కని విధంగా వాళ్ళకి చెందేలాగా నేను రాశాను. దాన్ని ఇంకా విపులంగా మీకు ఇస్తాను. ఇలా ప్రతి పాయింట్ని కూడా నేను విపులంగా ఇస్తాను. దాన్ని మన తర్వాత తరాలు కూడా చక్కగా పాటించేటట్టుగా దీన్ని శాశ్వతం చేసేలా చేస్తాను. ఇక అన్నీ ఇలాగే చేస్తాను. మొత్తం మనం రాసిన మరొక 2 ఉన్నాయి, ఆ 2 కూడా మీకు ఇచ్చేస్తాను. అంటే వైలాన్ని ఇదని మనం ఆ 2 కొన్ని రాసి మీకు ఇచ్చేస్తాను. ఇందులో మరో ముఖ్యమైనది ఏంటంటే, ఇందులో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి కాయిన్స్ అన్నీ కూడా ఎన్ని కోట్లు ఉన్నాయి, ఒక్కసారిగా ఉప్పెనలా వరదలా ఊరికి వచ్చేటువంటి కాయిన్స్ కాదు. ఒక సంవత్సరానికి అతి తక్కువ పరిస్థితులను బట్టి, అంటే 0.25% ఇస్తానని రాశాను. ఎందుకంటే రేట్లు ఒకేసారి పడిపోతాయి. మళ్ళీ మన కమ్యూనిటీని పెంచడం కేవలం వస్తుంది కదా, ప్రపంచం మొత్తం చుట్టేద్దాం. అప్పుడు మనం ఎక్కువ మంది మనకు వచ్చేసిన తర్వాత మరి కొంత పర్సెంటేజ్ ఎక్కువ చేసుకుందాం, అవసరాన్ని బట్టి మాత్రమే. రేపు 2030కి ప్రజలు పెరుగుతారు, మళ్ళీ పర్సెంటేజ్ పెంచుకోవచ్చు. 2040కి పెరగచ్చు ఇంకా ప్రపంచ జనాభా, మన వ్యాలెట్లోనూ మళ్ళీ పెంచుతాం. అంటే ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ ఆ ప్రపంచ జనాభాలో ఉన్న వాళ్ళు క్రిప్టో మీద అవగాహనతో కొంటున్నప్పుడు
మాత్రం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటే ఏమంటే కాయిన్ రేటు పడిపోతుంది. ఓ డబ్బును వాడికి పెద్ద ఇబ్బంది కాదు, అది అంత వచ్చిన పని. ఓ మధ్యతరగతికి కూడా ఇబ్బంది కాకపోవచ్చేమో, ఎక్కడొక్కడ కొంత కుప్ప అవకాశం ఉంటుంది. కానీ పేదోడికి, కూలోడికి, మన దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా బగ్గర్స్ జాయిన్ అయ్యారు, క్షమించారు ఈ మాట అన్నది సోదరులారా. మన దగ్గర ఇంకా ట్రాన్స్జెండర్స్ జాయిన్ అయ్యారు. ఆ సోదరి అందరికీ చెందాలంటే ఎంతకు వస్తే అంతకు అమ్మేయకుండా ఓ చక్కటి పర్సెంటేజ్తో అందరికీ నచ్చేలాగా, అందరికీ వచ్చేలాగా నేను నిర్ణయం తీసుకున్నాను. 10 కాయిన్స్, కాయిన్ 1000 రూపాయలు అంటే 10,000 రూపాయలు అనుకోండి. లేదు మన దగ్గర 500 ఉంది, 10 కాయిన్స్ ఎంత? 5,000 రూపాయలు. కానీ దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఒక కాయిన్ 5,000 రూపాయలు వచ్చేలా చేయొచ్చు. అంటే ఎక్కువ కాయిన్స్ వెళ్లకుండా మార్కెట్లోకి తక్కువ చేసినప్పుడు ఒక కాయిన్ 5,000కి వెళ్తుంది. మీరు 10 అమ్మాల్సిన చోట ఒకటే అమ్మితే మీరు 10 అమ్మినా వచ్చేది 5,000, ఒకటి అమ్మినా వచ్చేది 5,000. కానీ మీ తరాల కోసం దాచుకోవడానికి మరొక 9 కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి. అంటే డిమాండ్ అండ్ సప్లైని సరి చేసి అవసరం మేరకు మాత్రం రిలీజ్ చేస్తే మీకు వచ్చే ఆదాయం తగ్గకుండా మీ తీసుకున్న ఆదాయంతో పాటు మీ కాయిన్స్ని మీ తరాల కోసం నిల్వ ఉంచేలాగా నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ 17 నెలల్లో నేను తీసుకున్న అనేక జాగ్రత్తల్ని మీరు మనసావాచ కర్మన నా కోసం చేస్తున్న డాడీ అని నమ్మి నన్ను నమ్మారు. ఇప్పుడు కూడా అలాగే నమ్మండి. మన కాయిన్ ఎక్కడికి తీసుకెళ్తానో మీరు చూడండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం కాయిన్ 1,00,000 రూపాయలు వెళ్ళే వరకు నేను విశ్రమించిన మన అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రాబోతున్నటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ మీకు చెప్పని కొన్ని చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కంట్రోల్గా ఉండి చేసుకుంటూ వెళ్ళాలి. అరే మా కాయిన్స్ రిలీజ్ అయ్యి కదా, అమ్మేసుకుందాం, ఎంత వస్తుంది అంత వస్తుంది అన్నటువంటి అలాంటి ఆలోచన కాకుండా డాడీ ఏం చెప్తున్నారు దాన్ని ఫాలో అని. ఎందుకంటే మీరు గమనించండి, ఏ కంపెనీ అయినా సరే ఎక్కువ శాతం కంపెనీకి ఉంచేసుకొని రేటు పెరిగినప్పుడు అమ్మేసుకొని వాళ్ళ స్వార్థాలు చూస్తారు. బట్ ఇక్కడ నేను చేసింది మీరు చూసారో లేదో, మొత్తం కలిపి చూడండి. కంపెనీ కోసం తీసుకుంది ఎంత పర్సెంటేజ్ చూడండి. అది కూడా 2041 వరకు కంపెనీ తలకు షేరు ఎట్టి పరిస్థితుల్లోనూ అందులోంచి ఆ 2.5%, 0.25% ఖర్చు పెట్టకుండా, అది కూడా ప్రజల ప్రయోజనం, కంపెనీ ప్రయోజనం, మీ భావితరాల ప్రయోజనం కొరకే దాన్ని కూడా వాడాలని తప్ప నాకు సెల్ఫ్గా ఏమీ అవసరం లేదు. నాకు సెల్ఫ్గా ఉంది ఏంటంటే నా పిల్లల పేరుని మీకులాగే ఒక అకౌంట్ వేస్తున్నాను. ఆ అకౌంట్ వచ్చింది వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన్నాటి మనుషులే. నా పిల్లలైనా సరే మీకులాగే, మీరు నా పిల్లలు ఎలా అనుకుంటాను అలాగే మీకు వచ్చిన కాయిన్స్ లాగా వాళ్ళకి పెట్టి మీకు ఇచ్చేస్తున్నాను. వాళ్ళు మీకు కలిపి బ్రతకవలసిందే. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఇప్పుడు నేను మీకు పైన తెలుగులోది ఇచ్చాను. అది నేను ఇంకా ఇలాగే మన ఎక్స్చేంజ్లో తెలుగులో వైట్ పేపర్ని నేను పెట్టాలి. అది ఇంకా అద్భుతంగా మీకు అర్థమయ్యేలా చేస్తాను. అది రఫ్గా రాసింది. మీకు ఇంగ్లీష్ అర్థం కాదేమో కొంతమందికైనా రఫ్ రాసింది కూడా పెట్టాను. ఇంగ్లీష్లో పూర్తిగా కరెక్ట్గా రాసి పెట్టాను. నేను ఈ రెండు మీరు చదవండి. తెలుగు వచ్చిన తెలుగు, ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీషు. ఇక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ని పెట్టేసి మన కాయిన్స్ మొత్తం క్లోజ్ చేస్తాను. ఇవి అందులో 10 లక్షల కోట్ల కాయిన్స్ పెట్టాను నేను. అది తయారు చేయించేటప్పుడు 10 లక్షల కోట్ల కాయిన్స్ పెట్టాను. అవన్నీ ఉండవు. దాన్ని చూసి అమ్మాయిని పెట్టేసేటి కాయిన్ రేట్ పడిపోతుంది అని చాలామంది అంటున్నారు. కానీ అది కాదు. ఒక 10 బస్తాలు బియ్యం ఇంట్లో తెచ్చిన 1 కేజీ బియ్యం మాత్రం వాళ్ళు చేసుకోవాలి. మిగతా నిల్వ ఉంటాయి. ఒక రైతు 100 ఎకరాల్లో పంట పండిస్తే 100 ఎకరాల పంట ఇంటికి తీసుకొచ్చి తిండు. మిగతాదంతా వదిలేసి అది అమ్ముకుంటాడో ఇచ్చేస్తాడో అది వేరే విషయం. తనకు కావాల్సినంత రైస్ మాత్రం తీసుకొస్తాడు. అలాగే 10 లక్షల కోట్లు పెట్టాను నేను మన ప్లాన్స్ అవసరాల మేరకు. కానీ ఈరోజు మనం ఇప్పుడు మీకు ఇచ్చింది చాలా తక్కువ అనమాట. మరి చాలా చిన్న అమౌంట్తో చిన్న లెక్కలతో మరొక 2 యాడ్ చేస్తాను. వైట్ పేపర్ పూర్తిగా ఇచ్చేసినట్లే చాలు. దీంతో ఈ ప్రపంచాన్ని ఏం చేయగలం, ప్రజలకు ఎంత మేలు చేయగలం. నేనున్నాను డాడీస్, కుమ్మేద్దాం, చూపించినాం, మన సత్తా ఏంటో చూపిందాం. ఇండియన్ జెండా రెపరెపలేటు మరో దేశం కాయిన్ మాత్రం కొనుక్కోవడం అలవాటు అయిపోయినటువంటి మన ప్రాణాలకి నా దేశపు కాయిన్స్ కూడా నా దగ్గర ఉన్నది. దట్ ఈస్ కిబో అని గుండె నిండా ఊపిరి పీల్చుకొని గర్వపడేలా దీన్ని రాశాను, అనుసరిస్తాను, దీన్ని అవలంబిస్తాను కూడా. కాబట్టి మీరు దీన్ని క్షుణ్ణంగా చదువుకుని అర్థం చేసుకోండి. నేను దాన్ని ఇంకా విపులంగా నేను అందులో పెడతాను. మన దేశపు క్రిప్టో కరెన్సీ అమెరికా వాడిస్తే నువ్వు చేస్తావా? మనం చేయలేమా? మరో దేశం వాడిస్తే ఎగబడతావా? నీ దేశం అంత చిన్నదా? కాదు. నీ దేశపు విజ్ఞానాన్ని దొంగలించారు, నీ దేశపు విజ్ఞానం అంతా తీసిపోయారు. అక్కడ జాబు పేరుతో వాళ్ళకి కూలిచ్చి మన మీద మళ్ళీ తిరిగి వాళ్ళ తాలూకా తెలివితేటలని మన ఇండియాకే వ్యాపార పద్ధతులు మన నుంచి సంపాదించగా చేస్తున్నారు. పూర్వకాలం అంటే చాలా కాలం క్రితం బ్రిటిష్ వాళ్ళు మన మీద దాడి చేశారు నేరుగా. ఇప్పుడు కూడా వాళ్ళు దాడి చేసి మన రోడ్లు మంచి అయితే వేయించారు.
మన భవనాలు మన చేతే కట్టించారు. మనమే బతుకుతూ మన దగ్గర నుంచి కప్పం కట్టించుకుని పట్టుకుపోయారు. కానీ ఇప్పుడు మన దేశపు తెలివితేటలు, మన దేశంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానుల్ని, సైంటిస్టుల్ని, లేకపోతే మేధావుల్ని తీసుకుపోయి వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ ప్రొడక్ట్స్, కంపెనీలు, టెక్నికల్గా ఉన్న ఎన్నో విషయాల్ని తయారు చేసి మన తెలివితేటలతో, భారతదేశ తెలివితేటలతో భారతదేశం మీద దాడి చేసి మన ఆస్తుల్ని, మన తాలూకా అభివృద్ధిని కొలగొడుతున్నారు. ఇక చల్లదు. మనం ఉన్నాం, మీరు కలిసి ఉన్నారు, నాకు ఇంత ఫ్యామిలీ ఉన్నది. మనం ఏంటో చూద్దాం. మన కేవలట్ని నేను ఆఫ్ చేశాను. మన దేశం నుంచి ఎంతో విజ్ఞానాన్ని పట్టుకెత్తి మన దేశపు విజ్ఞానాన్ని కొలగొట్టి, అంటే చెప్పాను కదా, పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు మన చేత పైన పట్టుకుపోయారు. ఇప్పుడు విదేశీయులు మన ఇండియన్స్ని తెలివైన తీసుకెళ్ళిపోయి మన మీద దాడి చేస్తున్నారు. ఆర్థిక దాడి, అది చట్టపరమైన దాడి. ఇక మీదట మీ అందరు నాకు తోడున్నారు, కోట్లాది కుటుంబాలు నా వెంటున్నారు, కోట్లాది కుటుంబాలు నా ముందున్నారు. కాబట్టి మనం దాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఎలా మనం విదేశాల నుంచి ఉన్న సంపదని సృష్టించి మన దేశానికి అప్పచెప్పాలి అనే దాని మీద నేను క్లియర్గా ఉన్నాను. ప్రధాని ఎవరైనా కానివ్వండి, సీఎం ఎవరైనా కానివ్వండి, కానీ నా ప్రధాని, నా సీఎం. వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళకి తోడే మనం వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసినట్లయితే ఖచ్చితంగా ఎదుగుతున్న భారతదేశం ఏంటిది? మా ముత్తాత చెప్పాడు అభివృద్ధి చెందుతున్న భారతదేశం అట, మా తాత చెప్పాడు అభివృద్ధి చెందుతున్న భారతదేశం అట, మా నాన్న చెప్పాడు అభివృద్ధి చెందుతున్న భారతదేశం అట. మన పిల్లలు చెప్దామా అభివృద్ధి చెందుతున్న భారతదేశం అని? ఏదో పూర్వకారులు రేపు అని గోడ మీద రాసి వదిలేస్తాడు, ఎప్పుడు వచ్చినా సరే రేపు అని చెప్తే తగిలేస్తాడట. అలా ఉంది మన అభివృద్ధి. అలా వద్దు. వాళ్ళు ఎంత చేసినా సరే వాళ్ళ శక్తికి మనం తోడవుదాం. అభివృద్ధి చెందిన భారతదేశం అనేది ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు రండి. మనం ఎదుగుతూ మన దేశాన్ని ఎదిగించడంలోనే భారతీయుడి పౌరులకు బాధ్యత నిర్వర్తించినట్టు అవుతుంది. రండి సోదరులారా, మనం మొత్తం కంప్లీట్ చేద్దాం దీన్ని అందరినీ. ఎవడైనా కాయిన్స్ అమ్ముకున్నప్పుడు తక్కువ రేటుకి అమ్మేసినట్లయితే మీరు వారిని ఎడ్యుకేట్ చేయండి. తక్కువ రేటుకి ఎందుకు అమ్మేయాలి? ఎంత అమ్ముకున్నా నీ దగ్గర ఉన్న కాయిన్స్ కరిగిపోతాయి. అవి అయిపోతే నువ్వేం చేస్తావు? కాబట్టి ఉన్న కాయిన్స్కి ధర తెప్పించినట్టుగా నేను చెప్తాను. నా వెనక ఫాలో అవడానికి మీరు సిద్ధంగా ఉండండి. కాయిన్ 1,00,000 చేసి మీ చేతిలో పెట్టే పూచి నాది. ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలోనూ మన ఇండియన్ బావుటా ఎగరేయడానికి నేను పక్కా ప్యూర్ ప్లాన్తో ఉన్నాను. దాన్ని అనుసరించి సహకరించే విధానంలో మీరు రండి. సరిపోతుంది. కుమ్మేద్దాం. మన కేవలెట్ని ఇప్పుడు ఇస్తాను. ఆ వ్యాలెట్ ఇచ్చే ముందు మన వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఆగాను. ఆ వ్యాలెట్ ఇచ్చే ముందు మరో 2 కొత్త విషయాలు, కొత్త పెట్టి కుమ్ము పడేసి విషయాలు నేను రేపు మీకు చెప్తాను. ఎల్లుండి చెప్తాను. దాని తర్వాతే మన క్యాబినెట్ రిలీజ్ చేద్దాం. రూపాయి ఎవరిదా తీసుకోవద్దు, ప్రపంచం మొత్తం మీద రూపాయి ఎవరిదా తీసుకోవద్దు. కానీ వాళ్ళందరికీ మనం ఇన్కమ్ చూపించడం, వాళ్ళందరికీ మనం నేను చెప్పిన గిఫ్ట్లు ఇద్దాం. ఇది అసాధ్యాలేం కాదు. ఎంతోమంది ఈరోజు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు రోడ్డు మీద ఫ్లవర్స్ అమ్మి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ధనవంతులు వేయడం అసాధ్యమా? కాదు. రిలయన్స్ అంబానీ గారు పెట్రోల్ బంక్లో గన్ పట్టుకొని వచ్చిన కారు కల్లా ఆ పెట్రోల్ కొట్టేవాడు ఈరోజు పెట్రోల్ బంక్, వేల పెట్రోల్ బంకుల యజమాని అవడే కాదు, జియో లాంటి కంపెనీల గారు ఓనర్లు అయ్యారు. అలాగే టాటా వాళ్ళు చిన్న మెకానిక్ సెట్లు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని ఎన్నో చేస్తున్నారు. మీకు తెలుసా? మన భారతీయులు ప్రతి ఒక్కడు తను సంపాదించిన దాంట్లో 30% మనం టాటా కట్టాలి. ఉప్పు నుంచి ఉక్కు వరకు వాళ్ళదే. ఉప్పు నుంచి ఉక్కు ఫ్యాక్టరీ వరకు ఒక టాటా వాళ్ళదే ఉన్నారు. తప్పేం కాదు. తరాల శ్రమ ఆ ఫలితం. అలా ఎంతోమంది ఉన్నారు జీరో నుంచి హీరోలుగా ఎదిగిన వాళ్ళు. ఎన్నో కంపెనీలు ఉన్నాయి. స్ట్రగుల్స్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవడో ఒకటి నీలాటోడు వచ్చి దాన్ని తీసుకొచ్చి దాన్ని మొత్తం బావుటా ఎగరేసి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. మనం చేయలేమా? ఎంతసేపు ఇతర దేశాలు క్రిప్టోకాయిన్స్ చుట్టూ తిరుగుతూ ఆ రూముల్లో కూర్చొని ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఇదమ్మి అది కొని అలా బానిసలాగించాడు. మన కాయిన్ అమ్మేలా చేయండి, మన కాయిన్స్ కొనేలా చేయండి, మన దేశానికి దాని తరపు పనులు కట్టేలా చేయండి. ఆ చేయడానికి మీకు తోడు నేనున్నాను, నాకు తోడు మీరు రండి, ఉన్నారు కూడాను. చూపించడం మన దమ్మే ఉన్నదో. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవన్నీ కేవైసీ చేసుకోండి. దాని తర్వాత దాన్ని ఎలా చేయాలని నేను చెప్తాను. 27 ముందే మనందరం అందులోకి వెళ్ళిపోయేట్టుగా మనం ఎక్స్చేంజ్లో పంపించేట్టుగా చేద్దాం. ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి. వ్యాలెట్లో వేరే వాళ్ళ తాలూకు వ్యాలెట్లోకి పంపించేస్తున్నారు అని చెప్పేసి 1-2 వచ్చాయి. అలా చేయకండి. మీరు చేసేటప్పుడు కరెక్ట్గా మీ పేరు ఉందా లేదా, మీరు చేసేటప్పుడు కరెక్ట్గా మీ నెంబర్ ఉన్నదా లేదా, మీరు అందులో చేసేటప్పుడు మీ తాలూకా మెయిల్ ఐడి కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నీ చూసుకొని ఇవ్వండి. కాబట్టి అలా చూస్తే ఎవరికి కంగారు పడద్దు. మీకు నేను టైం ఇచ్చింది చాలా ఉంది, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మార్చి ఈ నెలాఖరుతో అయిపోతుందా? కాదే. మే ఎండింగ్ అయిపోతుందా? కాదే. మే 23 నుంచి మనం దీన్ని మార్కెట్లో తీసుకెళ్దామని మీకు మాట ఇచ్చి జనవరి 26 రిపబ్లిక్ డే నుంచి మన తాలూకా ఎక్స్చేంజ్ మీకు పరిచయం చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. మార్చి 26 నుంచి అంటే మే 23 ఇవ్వాల్సిన దాన్ని మార్చి 26లోనే ఇచ్చేసాను. మే 23 కల్లా మీరు పెట్టుకోవాల్సింది ఏప్రిల్ 21కి ముందు తీసుకొచ్చాను. ఎందుకు అనుకున్నారు? మిస్టేక్ జరగకుండా చేసుకుంటారని. అయితే మే 23 లాస్ట్ కాదు, ఇంకో 10 ఏళ్ళు ఇస్తాను, ఇంకొక 20 ఏళ్ళు ఇస్తాను, మరో 30 ఏళ్ళు మీకు టైం ఇస్తాను. సరిపోతుంది కదా? కంగారు పడకండి, ఇబ్బంది పడకండి. రేపు మే 23 వచ్చిన అమ్మేద్దామంటే మీ అందరి దగ్గర ఎవరు 1 year పూర్తయిన వాళ్ళకి మాత్రమే అవుతుంది.
కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని అమలు చేయండి, జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి. నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి. ఎవరైనా మన మీద తప్పుడు ప్రచారం చేస్తే మనం ఎప్పటిలాగే మనం మంచి మనసుతోటి తిప్పికొడదాం. అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఆవేశపడిన వాళ్ళు ఉండొచ్చు, మనం డాక్యుమెంట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. అది ఈ మధ్య అంతా నేను పడుతున్నాను అనుకోదండి, కానీ అది ఎక్కడా సాగదు. నా వెనకున్న వాళ్ళు తక్కువ కాదు, కోట్లాది కుటుంబాలు నా వెన్నుపూస వెనకాదలు నిలబడి ఉన్నారు. ఎవడు ఏం చేయలేడు. నిజాయితీగా ఉన్నవాడిని ఎవడు ఏం చేయలేడు. నేను ప్రతి ట్యాక్స్ కడుతున్నాను, ఇకపై మీరు కూడా మీ ట్యాక్సీలు కట్టేలా చేస్తాను. కాబట్టి సంపదను సృష్టించి దాన్ని భావితరాలకు అందించగలిగితే ఎంతో మేలు జరుగుతుంది మనకి, మన కుటుంబానికి, మన దేశానికి. సో మీరు జాగ్రత్తలు తీసుకోండి. నేను మళ్ళీ అనేక విషయాలతో మేము ముందుకు వస్తాను. మీకు మాట ఇచ్చిన దాని ప్రకారం మన కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి మీకు కట్టి చూపించాను. 22 రోజుల్లో 3 ఫ్లోర్స్ వేసి చూపించాను, ఇంకో ఫ్లోర్ వేస్తున్నాను. నెలాఖరికి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేసి మీకు రిబ్బన్ కత్తెర చేతికి ఇచ్చి రిబ్బన్ కటింగ్ చేసి రావద్దు. థ్యాంక్ యూ డాడీస్. నేను ఇది ఆవేశంగా చెప్పాను, ఆలోచించి చెప్పాను, నన్ను అర్థం చేసుకోండి. మళ్ళీ ఎల్లుండి మనం ఎన్నో విషయాలతో మళ్ళీ ముందుకు వద్దాం. లవ్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. ఇది అందరికీ పంచండి, అందరికీ తీసుకెళ్ళండి.